ఇద్దరినీ కలిపి పెట్టి పూజ చేశారనుకోండి, మీకు శుభప్రదుడై మంగళప్రదుడై ఆయన మీ యొక్క ఉన్నతికి కారకుడవుతాడు. అది ఉపాసనా కాండ. ఉపాసన యందు అంతే. స్త్రీ సహితుడు కానటువంటి వారికి పూజ చేయడం కుదరదు. పక్కన భార్య లేనప్పుడు ఇక్కడే కుదరదండి. ఎక్కడ వరకు ఎందుకు, ఇక్కడే లేదు పూజ. పిలవరు. భార్య లేని వాణ్ణి, భార్య చనిపోయినటువంటి వాణ్ణి దంపతీ పూజ చేస్తే కూర్చోపెట్టరు. తన కడుపున పుట్టిన కూతురైనా భార్య లేనివాడు తన కూతురికి కన్యాదానం చెయ్యడానికి వీల్లేదు. మంగళప్రదత్వం లేదు. కొన్ని అంతే. ఆ వ్యక్తిగా ఎంత గొప్పవాడైనా కావచ్చు, పక్కన భార్య లేనప్పుడు ఆయన కొన్ని కార్యాలకు పనికిరాడంతే. ఉపాసన యందు కూడా అంతే. పక్కన అమ్మవారు లేని మూర్తి పనికిరాడు. ఆ పక్కన అమ్మవారు ఉన్నటువంటి వాడెవరున్నాడో వాడు మాత్రమే ఉపాసనకి యోగ్యుడు. ఉపాసన వేరు, జ్ఞానము వేరు, భక్తి వేరు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏది దేనికి సంబంధించినదో తెలియకుండా వాటి జోలికి వెళ్ళకూడదు. అది కూడా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే అధికారం మీకుండదు. పరంపరాగతంగా కులదేవతలు ఉంటారు, వాళ్ళు మీ సింహాసనంలో ఉంటారు, పూజామందిరంలో. వాళ్ళెవరున్నారో వాళ్ళకే ప్రధాన పూజ అందుతుండాలి. లేకపోతే వాళ్ళు ఆగ్రహిస్తారు.